ఏంట్రా ఎక్కడ తీసుకొచ్చావు? వారం రోజులు టైం ఉందిగా, టెన్షన్ పడకు, ఏదో ఒకటి చేద్దాంలే. ఈ సైడ్ ఇన్కమ్ గాడి ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు నా సైడ్ ఇన్కమ్ వీడికి ఫుల్ ఇన్కమ్ అయింది. ఏంట్రా ఇటు మాట్లాడేది? అంటే నువ్వు అక్కడ లేని డబ్బులకి ఈఎంఐ కట్టాలరా శృతి. నేనేమో ఏం చేసినా ఈఎంఐ నేనే కట్టాలి, తప్పదు. అంటే ఏంటి ఇప్పుడు క్యాప్ని అడుగుతావా? నువ్వేమన్నా మగమహారాజు సినిమాలో చిరంజీవి అనుకుంటున్నావా? నైట్ నైట్ సైకిల్ నీ దగ్గర ఇంకేనా బెటర్ ఐడియా ఉందా? చెప్పరా. రేయ్ ఇంకోసారి ఆలోచించుకో, ఇవన్నీ సినిమాల్లో బాగుంటాయి. శృతికి ఏమని చెప్పి బయటకు వస్తావు? జాబ్ అని చెప్పి బయటికి రావడమే. అబ్బా నీకు మరీ కామెడీగా ఉంది. జాబ్ అంటే 100 అంటారు, కంపెనీ అంటారు, ఐడి అంటారు, ఆఫర్ లెటర్ అంటారు. ఇవన్నీ నా పిల్లం కూడా అడిగింది. ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తావు? అన్ని డిసిషన్లు నువ్వు తీసుకుంటావు, తర్వాత నేను తప్పించుకోవాలి. నీ కంపెనీ పేరేందా? ఏఆర్డి టెక్నాలజీస్. రేపటి నుంచి నీదే అదే కంపెనీ. సార్ మరి ఐడి సార్? అమీర్పేటలో 2 నిమిషాలు ఇస్తారు. ఆఫర్ లెటరు రేపు ఇది మెయిల్కి వస్తుంది. శృతి, ఒకసారి నీ ల్యాప్టాప్ వాడచ్చా ప్లీజ్? థ్యాంక్ యూ. యా శృతి, వచ్చింది. అదే ఆఫర్ లెటర్ వచ్చింది. ఆఫర్ లెటరా? ఏఆర్డి టెక్నాలజీసా? ఇది ఎక్కడుంది? ఎక్కడుంది? మీ ఆఫీస్ ఉంది కదా, దానికి చాలా దూరం, మీకు తెలియదు. రేపటి నుంచి క్యాబ్ లో వెళ్తావా? ఎస్. నో నో అంటే బైక్ ఉంది కదా శృతి, ఎంత దూరం వెళ్ళిపోతా. జాయినింగ్ డేట్ ఇవ్వలేదే శృతి, అది ఇమీడియట్ రిక్వైర్మెంట్. ఎల్లుండి జాయిన్ అయిపోమన్నా. మండే. కంగ్రాట్స్ శివ. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. హే, శివకి జాబ్ వచ్చింది. వావ్, కంగ్రాట్స్. శివకి జాబ్ వచ్చింది. ఓ కంగ్రాచులేషన్స్. ఐ టేక్ 2. యా. శివ, నీ దగ్గర ఫార్మల్స్ సరిగ్గా లేవు. రేపటి నుంచి జాబ్కి వెళ్తున్నావు కదా, ఇదిగో. వెళ్ళండి బాబు, వెళ్ళండి. బాయ్. బాయ్. ఇంకా శివ రాలేదేంటమ్మా? బాబు, నీకు ఉద్యోగం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా సంతోషాన్ని ఫోన్లో కాకుండా నేరుగా వచ్చి పంచుకోవాలనుకున్నాం. ఇప్పటికి తీరింది. ఎలా ఉన్నావు బాబు? బాగున్నా అయితే. నా కొడుకుని నేను ఎలా చూడాలనుకున్నాను అలా చూస్తున్నాను. ఇప్పుడు ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఇందా ఈ స్వీట్ తిను. నా బంగారం, నా దిష్టి తగిలేలా ఉంది. ఇన్నాళ్ళు నిన్ను ఆడిపోసుకున్న వాళ్ళ నోర్లు ముయించావురా. అయ్యో, మిమ్మల్ని కాదండి, ఊర్లో ఎదవాలని. నా బంగారం కదా, మనం భోజనం. హ్యాపీయా బావ గారు? ఇంకొంచెం పెట్టమ్మా. అయిపోయింది నాన్న, తీసుకొస్తా. ఆవకాయ వేసుకోండి. వేసుకుంటా. శృతి, నువ్వు హ్యాపీగా ఉన్నావా? నాకేంటమ్మా, చాలా హ్యాపీ. నువ్వెలా ఉన్నావు? నాకేంటే, మీ నాన్నున్నారు కదా, బాగా చూసుకుంటారు.
పప్పు చాలా బాగుందమ్మా. వీడు తొందరగానే లావైపోతాడు. మావిళ్ళ కాపండి. సుబ్బారావు, మన వాడు పెళ్లికి వచ్చినప్పుడు ఏమన్నావురా? మీ వాడికి ఉద్యోగం లేదా, ఇంకా రాదు అన్నావుగా? వాడికి ఉద్యోగం వచ్చిందా? అర్రే ఫోన్ ఇట్టేకు. ఆ ఎంగళరావు గారి ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు, కానీ ఆడికి కూడా నువ్వే చెప్పు తగలడు. ఈ క్యాబ్లు గిబ్లు నాకు వర్కౌట్ అవ్వట్లేదురా. థ్యాంక్స్. ఆహా, మరి ఈఎంఐ ఎలా కడతావు? జాబ్ తెచ్చుకో భయ్యా. జాబ్ వస్తే ఇంట్లో వాళ్ళు ఇచ్చే వాల్యూ వేరు భయ్యా, అది వేరది. సర్టిఫికెట్ జాగ్రత్త భయ్యా, ఒకవేళ పోయా అనుకో ఎస్ఎస్సి అని, ఇంటర్ అని, బీటెక్ అని ఇవన్నీ తిరిగి రావడానికి నువ్వు అప్లై చేస్తే 3 months అంటారు. ఈ గ్యాప్ లో చాలా సర్కస్లు చేయాల్సి ఉంటుంది. ఆ బాధ వర్ణాతీతం. మీ పేరు శృతి అండి? అవును. మీ పేరు పెట్టుకున్న వాళ్ళందరూ చాలా మంచోళ్ళండి. అవునా? ముందు రోడ్ చూసి నడుపు. అందరూ కాదులేండి. ఎందుకు కష్టం శృతి? నేను చెప్పినట్టు చేస్తే రేపటి నుంచి నువ్వే అసిస్టెంట్ మేనేజర్గా అందరికి వర్క్ అసైన్ చేయొచ్చు కదా. కొంచెం ఆలోచించు. తమ్ముడు తమ్ముడు అర్జెంట్ గా పోనీ. ఎక్కడికన్నా? నేతాజీ నగర్ 2వ వీధి. ఇంటర్వ్యూ ఉంది. ఇంటర్వ్యూ కా? యా. పది చెప్తా. ఏం తమ్ముడు ఎంత ఉంది ఇది? ఇంగ్లీష్ భగవద్గీత. మంది బీటెక్ అన్న, ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవుతున్నా. టైం బాగాలేక. అవునా? ఏంటో ఇంతకు మన గీత ఎట్టుందో. తమ్ముడు ఇంటర్వ్యూ కాల్ వచ్చేటప్పుడు ఓకే 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 ఓకే. నేతాజీ నగర్ అన్నావు కదన్నా? నేతాజీ నగర్ లో నా ఇల్లు. ఫోన్ లో ఇంటర్వ్యూ. అట్లా చెప్పటవా? వద్దా? చైనా అన్నా నువ్వేం టెన్షన్ పడకు. ఇదే నీ ఇల్లు అనుకో. ఏసీ 2లో పెడతాను. కాన్ఫిడెంట్ గా చేసి చెప్తా. నేను నువ్వు చేసే చెప్తా. తమ్ముడు నాకంత కాన్ఫిడెన్స్ లేదు తమ్ముడు. నువ్వు అటెండ్ చేయవా ప్లీజ్ తమ్ముడు? నేను చేయటన్నా? ప్లీజ్ తమ్ముడు. హలో, నీ డొమైన్ ఏంటన్నా? డొమైనా అంటే? అమీర్పేటలో ఏం కోర్స్ చేసా? అదేదో .net అంట. హలో. am I speaking to Giri? Yeah, that is him. This is him. Is this a good time for an interview call? Yes, absolutely. ఏమైంది తమ్ముడు? చెప్పు తమ్ముడు. 1 week లో ఆఫర్ లెటర్ పంపిస్తారంట. అమ్మ ఇది దొరుకుతా ఏంటి? 1 week లో నాకు ఆఫర్ లెటరా? ఈ విషయం ఇలా చెప్తావేంటి తమ్ముడు? ఐ రియల్లీ షాక్డ్. నాకు కూడా షాక్ అన్న. వై? ఫస్ట్ టైం నేను చేసిన ఇంటర్వ్యూ సక్సెస్ అయింది. అంటే ఇద్దరు సక్సెస్ చేసి లెట్స్ సెలబ్రేట్ తమ్ముడు. గుసగుస లేకుండా మా మిల్లో అరే మొత్తం దోశలన్నీ వేసారా తినేస్తాం. బంగారు కొండ నీకు నా దిష్ట తగిలేలా ఉందిరా నైనా. శృతి. శివ ఎక్కడున్నావు? ఆఫీస్ లో శృతి. అవునా? నేను కిందే ఉన్నా, వస్తున్నా. ఏ తమ్ముడు యారికి? మీరు టెన్షన్ లేకుండా కూల్ గా భలే ఉంటారు సార్. హే రమేష్, నువ్వు కూడా ఈ ఆఫీసేనా? ఆల్రెడీ వచ్చేసిందిరా. నువ్వు ఏదో మేనేజర్ వచ్చేస్తాను. ఓకే. నేను పెళ్లికి వచ్చా, నువ్వు నా పెళ్లికి కూడా రాలేదు తెలుసా? ఐమ్ సారీ. పర్లేదు, నాకు పాప పుట్టింది, అదన్నా తెలుసా నీకు? శివ ఈ ఫోటోలు చూడు. చాలా కష్టపడ్డా శృతి. ఎన్ని హాస్పిటల్ తిప్పాను అనుకున్నావు? అపోలో, నిమ్స్, జిమ్స్, కిమ్స్, కేర్, సన్షైన్ అన్ని తిప్పితే పుట్టింది నాకు పాప. ఓకే, కంగ్రాట్స్. క్లీనింగ్ జరుగుతుందిగా, స్వచ్ఛ భారత్. ఇప్పుడు వెళ్ళొచ్చా? తీసేసారా?
ఎక్కడున్నావురా? ఫోన్లోనే మాట్లాడుకో. సారీ. ఓపెన్ చేయి. ఓపెనరా? అవన్నీ ఆఫీస్కి తేకూడదుగా. అదో శివ వచ్చాడు. శృతి వచ్చేసాడు. హాయ్. హాయ్. శివ వచ్చేసాడు. ఆఫీస్ అదైతే ఎక్కడి నుంచి వస్తున్నావు? అంటే ఆఫీస్ 2 ఫ్లోర్లు కదా శృతి. పైన మీటింగ్ ఉంటే కింద నుంచి వస్తా. పైనుంచి కిందకు వస్తున్నా. పర్ఫెక్ట్. శివ, మీ ఆఫీస్ చూడొచ్చా? చూడొచ్చు. కుదరదు. చూడొచ్చు. ఓపెన్ చేయరా. ఓపెన్ చేయరా. ఇదే శివగడ్ ఆఫీస్. శివగడ్ కొలీగ్స్. ఓకే వెళ్దాం ఇంకా. నీ డెస్క్ ఎక్కడా? డెస్క్ ఎక్కడరా? డెస్కా? నా డెస్క్ కన్ఫర్మ్. శివగడ్ డెస్క్. మార్నింగ్ 8:30కి వస్తాడు. ఈవినింగ్ 5:30 వరకు సిన్సియర్ గా పని చేస్తాడు. వెరీ సిన్సియర్ ఫెలో. పదండి వెళ్దాం ఇంకా. ఒకసారి కూర్చో. కూర్చోమంటున్నా. కూర్చో. కూర్చో. కూర్చున్నా. పర్ఫెక్ట్. బాగున్నాడు కదా? బాగున్నాడు. లిఫ్ట్ చేయి. వద్దురా. వద్దురా. తీసుకో. హలో. ఇట్స్ యూ బ్రో. హలో రమేష్, సార్. నా క్యాబిన్ లోకి రా. ఓకే సార్. తీసుకోండి. హే, ఆల్ ది బెస్ట్ బ్రో. అన్బిలీవబుల్. సార్. ఏయ్ యు టాఫర్, ఎవరా వాళ్ళు? ఇడియట్. ఆఫీస్ లో ఫోటోలు దిగుతున్నారేంట్రా? సార్. కమాన్ స్పీక్ అవుట్. ఇడియట్. పనికి మాలోడా చెప్పావురా? సార్ చెప్పడానికి నా దగ్గర టైం ఉన్నా బతకటానికి వాడి దగ్గర టైం లేదు సార్. ఏమైంది? సార్ అదొక అంతు చికెన్ వ్యాధి సార్. డాక్టర్లు రేపో మాపో అన్నారు. నా దగ్గరకు వచ్చి బాధ అన్నాడు. బాధ్యతగా ఫీల్ అయ్యాను. కోరిక అన్నాడు. కోడింగ్ చేయించమన్నాడు. నీకేమొచ్చయ్యా? నీ అయ్యా. సార్ అందుకే సార్ సీట్ ఇచ్చి ఫోటోలు దిగమన్నాను. సరే పో. ఇదిగో రమేష్. సార్. ఇట్రా. వెళ్ళేటప్పుడు నా తరపున 2 పఫ్లు ఇచ్చి పంపించవయ్యా. సార్ ఎగ్ పఫ్ ఇమ్మంటారా వెజ్ పఫ్ ఇమ్మంటారా? ఎగ్ పఫ్లే ఇవ్వు. ఓకే సార్. వచ్చాడు చూడు. ఏమన్నాడు? ఏం లేదురా, నువ్వు ఫ్యామిలీతో వచ్చావు కదా, 2 ఎగ్ పఫ్లు తినిపించి పంపిమన్నాడు. బయట ఫుడ్ ఎందుకు? ఎప్పుడు నేను మర్చిపోతాను, ఇప్పుడు నువ్వు మర్చిపోయావు. I'll see you. దండం తల్లి. నైట్ టైం యూఎస్ నుంచి వచ్చే కాల్స్ వాల్యూమ్ చాలా పెరిగిపోయింది సార్. ట్రైనీస్ కూడా చాలా తక్కువ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. శృతిని తీసుకోమని చెప్పు. సార్ తను మొన్నే షిఫ్ట్ మొన్న చేస్తే ఈరోజు చేయదా? అర్థమైంది సార్. శృతి వెళ్దాం పదా. ఈ రోజు కూడా ఓవర్ టైం చేయాలి. ఏంటి ఇవాళ కూడా క్లయింట్ కాల్ నిన్నే తీసుకోమన్నాడా?